నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైసీపీ డిజిటల్ బుక్ ఆవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడే కష్టాలను, బాధలను ఈ డిజిటల్ బుక్లో పొందుపరిచారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నాయకులు, అధికారులు పెట్టే ఇబ్బందులను ఈ డిజిటల్ బుక్లో పొందుపరిస్తే రేపు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ట్రాన్స్ఫర్ లేదా రిటైర్డ్ అయినా సరే వదిలే ప్రసక్తే లేకుండా న్యాయపరంగా శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడానికి ఈ డిజిటల్ బుక్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కూటమి నాయకుల అన్యాయాలకు, అక్రమాలకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన ఈ డిజిటల్ బుక్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరుతుందని, ఇది జగనన్న మనకిచ్చిన ఒక రక్ష అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల వైసీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యకర్తల బలము, వాళ్ళని మనోధైర్యాన్ని పెంచాలా, వాళ్ళకి ఆత్మవిశ్వాసం నింపాలా, వాళ్ళకు ఒక నేను భరోసా ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఎంచుకొని ఈనాడు డిజిటల్ బుక్ని ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ బుక్లో మీకు ఏదైనా అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ డిజిటల్ బుక్ YSRCP.com మీరు అప్లోడ్ చేస్తే మీకు జరిగిన అన్యాయాన్ని, మీకు జరిగిన మీ పైన పెట్టిన కేసులు కానీ ఇవన్నీ నమోదు చేసుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అది మీరు భద్రపరచుకుని ఉంటే కూడా వాళ్ళ మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. రాబోయేది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అలాగే జిల్లా స్థాయిలో పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు, నియోజకవర్గ స్థాయిలో పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో కూడా మేము నియోజకవర్గ పరిశీలకులుగా రావడం, అలాగే పెద్దలు విజయన రావడం, అందరం వచ్చి కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ని ఆవిష్కరించి తద్వారా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరూ కూడా ఈ డిజిటల్లో బుక్లో నమోదు చేసుకోవాలని చెప్పి కూడా వారందరినీ పేరున కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని తప్పుడు కేసులు పెట్టించుకుంటున్నామో మన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ తెలుసు. మొన్నటికి మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద, చలపతన్న మీద, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద, అదేవిధంగా మన గోవర్ధన్ మీద కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి బనాయించి జైలుకు పంపిస్తున్నారు. ఇవన్నీ చూసి మన అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 24వ తేదీ మన కార్యకర్తలకి అండగా ఉండేదానికోసంగా, వాళ్ళు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగేదానికోసంగా ఒక డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామాల్లో మనకి ఎవరైనా ఏ అధికారి అయినా మన మాట అన్యాయం చేస్తే దాన్ని మనం ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేస్తే వారిని ఎక్కడున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు విడనాడని ప్రత్యేకంగా చెప్పారు. అందువల్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు ఎక్కడ ఏ అధికారికి మనం భయపడాల్సిన అవసరం లేదని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగమే, దానికి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి విరుగుడు కొరకు మేము ఒక బ్లూ డిజిటల్ బుక్ తీసుకొని వస్తున్నాం. ఆ డిజిటల్ బుక్కు చూడండి, దాంట్లో ఏదైనా మన సమస్యలు కానీ ఏమున్నా సరే ఆ డిజిటల్ బుక్లో కానీ పెడితే అన్నీ మన వైఎస్ జగన్మోహన్ గారు చూసుకొని మనం అధికారం వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ అధికారి కానీ ఎవరెవరు ఏమేమి చేశారో అన్నీ చూసుకొని వాళ్ళు ఎక్కడున్నా సరే, సప్త సముద్రాల్లో ఉన్నా సరే తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఏరిపారేసే కార్యక్రమం చేస్తారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఎప్పుడు కూడా మా నాయకులకి, కార్యకర్తలకి అండగా ఉంటుంది. వాళ్ళని రక్షించుకుంటాం. ఈ తెలుగుదేశం పార్టీ దాస్య సుంకాల నుండి, కబంధ హస్తాల నుండి ప్రజల్ని విముక్తి చేసేంత వరకు మేము పోరాటం చేస్తాం. మీరు చేసే తప్పులన్నీ మా డిజిటల్ బుక్లోకి వస్తాయి. తర్వాత మీ కథ మేము తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా నాయకులందరికీ వైఎస్ఆర్సీపీ తరఫున భరోసా ఇస్తూ ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.